హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఈరోజు మనం చేస్తున్న వ్లాగ్ వచ్చేసి తిరువణామలై గురించి అండి. తిరువణామలై గురించి ఆల్రెడీ వ్లాగ్స్ రిలీజ్ చేశారు కదా అనుకుంటున్నారు కదా, లేదండి. ఆ రోజు నేను మీకు చెప్పున్నాను, తిరువణామలై వ్లాగ్ చేసినప్పుడే నేను త్వరలో మీకు తిరువణామలైలో అభిషేకం ఎలా చేసుకోవాలి, ఏ వెబ్సైట్ నుంచి మన అభిషేకం టికెట్స్ బుక్ చేసుకోవాలనేది నేను మీకు ఇంకొక వ్లాగ్ రూపంలో చేసి చూపిస్తానని చెప్పాను కదండి. సో ఆ వ్లాగ్ని ఈరోజు మనం రిలీజ్ చేయబోతున్నాము. సో తిరువణామలై టికెట్స్లో అంటే తిరువణామలైలో మనకి అభిషేకం టికెట్స్ అంత ఈజీగా దొరకవండి. మినిమం 3 నుంచి 4 నెలల ముందు నుంచి మనం బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ టెంపుల్లో వెళ్ళి అడిగినా లేవంటారు. దానికి ఒక వెబ్సైట్ ఉందని మనకి ఇంతవరకు తెలియదు. సో ఎలా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం. అండ్ ఇంకొకటి వచ్చేసి, మనకేం తిరుపతిలాగా దాన్ని మనకి ఒక సైట్ ఇచ్చేసి పలానా రోజు మేము టికెట్స్ రిలీజ్ చేస్తున్నాం మీరు చేసుకోండి అనే పద్ధతి కూడా తిరువణామలై గుడిలో లేదండి. సో ఇదైతే కనుక నాకు చెప్పాను కదండి, గుళ్ళో తెలిసిన వాళ్ళు ఉన్నారని. వాళ్ళు కూడా నాకు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా కూడా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఈరోజు నేను ఒక వ్యక్తిని మీట్ అయ్యాను అక్కడ. సో అతని వల్ల నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి అనమాట. మనకి యాక్చువల్గా అయితే ఒక అభిషేకం టికెట్, స్వామివారి ఒక అభిషేకం టికెట్ వచ్చేసి 2500 రూపాయలకు వస్తుంది. అండ్ దాని మీద 5గురు మనము అభిషేకానికి వెళ్ళొచ్చు. అదే టికెట్ మీరు ఆన్లైన్లో కాకుండా అక్కడున్న బ్రోకర్స్ కానీ లేకపోతే టెంపుల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఏమైనా ట్రై చేయాలనుకుంటే మినిమం 1-2 మంత్స్ ముందే మనం వాళ్ళతో మాట్లాడుకోవాలి. కానీ దానికి వాళ్ళు 10,000 నుంచి 15,000 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న స్టెప్స్ని మీరు ఫాలో అయ్యి మీరు కనుక అభిషేకం టికెట్ నేను చెప్తున్న వెబ్సైట్ ద్వారా కనుక ట్రై చేస్తే ఒకరోజు కాకపోయినా ఒకరోజు మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. వాళ్ళెవరికో మనం 10,000 రూపాయలు పెట్టే బదులు ఒక 10-15 రోజులు లేదా ఒక్క నెల రోజుల ముందు ప్రతిరోజు కనుక ఒక 10 to 15 minutes ఒక 3-4 టైమ్స్ మనం ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూసుకుంటే మనకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయితే టికెట్ దొరుకుతుంది. సో 7,500 రూపాయలు ఎవరు తినట్టు చెప్పండి. ఇంకా తప్పదు. ఎవరైనా ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చినారు అర్జెన్సీ అన్నప్పుడు ఇంకా వాళ్ళకి 10,000 కాదు 15,000 పెట్టినా ఒక అర్థం ఉంది. కానీ మనం ఇంట్లో ఉండి పర్వాలేదు ఈ నెలలో కాకపోతే వచ్చే నెలైనా మనం చేయించుకుందాం అనుకునే వాళ్ళకి ఈ వ్లాగ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి 2,500 టికెట్ ఎక్కడ, 10,000 రూపాయల టికెట్ ఎక్కడ చెప్పండి. మీరే ఆలోచించండి. ఇప్పుడు స్వామివారికి వెళ్ళి పెడుతున్నాము అంటే మనకు ఒక ఆనందం ఉంది, కానీ అవి మధ్యలో ఎవరో తినేస్తున్నారు. సో దానికి వాళ్ళకి మనం ఎందుకు పెట్టాలి చెప్పండి. మీరు ఒకసారి ఆలోచించండి. అందుకోసమే నేనైతే ఈరోజు మీ అందరికీ ఎంతో ఉపయోగపడే అరుణాచలం అభిషేకం టికెట్స్ని ఎలా బుక్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ నేను నీట్గా లైవ్లో చూపిస్తాను. మీరు ఒకసారి చూసి యాజ్ ఇట్ ఈస్గా మీరు టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చండి. అయితే ఒకటి, మీరు అలా సైట్ ఓపెన్ చేయగానే టికెట్స్ దొరుకుతాయి అని అయితే నేను గ్యారెంటీ ఇవ్వనండి. అలాగే దొరకవు కూడా. మీరు కొంత ముందుగానే అంటే ఒక 15 నుంచి 20 రోజులు ముందుగానే మీరు ఆ వెబ్సైట్ని ఎవ్రీడే సెర్చ్ చేస్తూనే ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు టికెట్స్ దొరుకుతాయి. ఎవరికి ఉండదు చెప్పండి అరుణాచలేశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలని. సో ఆయన కోసం మనం కొంత టైం కేటాయించడంలో ఎటువంటి తప్పు లేదు. సో ఇప్పుడైతే నేను మీకు స్టెప్ బై స్టెప్ అరుణాచలం అభిషేకం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసి దీన్ని ఫాలో అయిపోతే కనుక మీకు ఈజీగానే టికెట్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం నార్మల్గా గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకొని, మీరు ఇట్లా గూగుల్ పేజ్ మనం ల్యాప్టాప్లో కావచ్చు లేకపోతే మొబైల్లో కావచ్చు, జస్ట్ ఇక్కడ గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకుని అరుణాచలం అభిషేకం టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ అని టైప్ చేశారనుకోండి, మీకు ఇట్లా ఒక వెబ్సైట్ పైన చూడండి గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు అని ఓపెన్ అవుతుంది. మీరు దాని మీద క్లిక్ చేయండి. మీరు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇదంతా మీకు ఏంటంటే తమిళ్లో ఉంటుంది. అప్పుడు ఈ ఎడ్జ్లో వెళ్ళామంటే మనము అక్కడ ఇంగ్లీష్ అని ఉంది చూడండి పైన, ఆ ఇంగ్లీష్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. చక్కగా క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ ఈ పేజ్ అంతా కూడా మీకు ఇంగ్లీష్లో ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం వచ్చేసేసి ఇక్కడ టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ ఉంటాయి చూసారా మీరు, టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ అని ఉంటాయి. దాని మీద కనుక మీరు వెళ్ళి చూపిస్తాను చూడండి, మీకు నేను లైవ్లో చూపిస్తున్నాను. అందుకే టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయినప్పుడు టెంపుల్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. డొనేషన్స్ టెంపుల్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే మీకు ఇలా మొత్తం ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా పేజ్ ఓపెన్ అయినప్పుడు మీకు దాన్ని మీరు చిన్నగా స్క్రోల్ చేయండి పైకి. స్క్రోల్ చేసుకుంటూ వెళితే అక్కడ మొత్తం సేవలు కూడా మీకు కనిపిస్తుంటాయి. మీకు ఏ సేవ కావాలన్నా కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కానీ అభిషేకం తప్పించి మిగతా సేవలన్నీ కూడా మనం అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా, అక్కడ అభిషేకం మరియు అమ్మన్ అభిషేకం అని ఉంటుంది. అంటే స్వామివారికి ప్లస్
అమ్మవారికి కలిపి అభిషేకం 2,500 రూపాయలు ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే చూడండి, మే 2025కి చూశాను, జూన్కి కూడా చూశాను. ఇక్కడ చూసి చూడండి 23, 24కి క్లోజ్ అయిపోయినాయి టికెట్స్ అని చూపిస్తుంది, అంటే రెడ్ అని చూపిస్తుంది. మనకు కనుక అవైలబిలిటీలో ఉంటే అక్కడ గ్రీన్ చూపిస్తుంది. మీరు గ్రీన్ క్లిక్ చేశారంటే అప్పుడు మీకు ఒక పక్కన ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఓపెన్ అవ్వదు ఆ పేజ్. ఎందుకు ఓపెన్ అవ్వదు అంటే ఇప్పుడు మనకు అక్కడ టికెట్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఆ పేజ్ మనకి ఓపెన్ అవ్వదు. ఇప్పుడు మీరు క్లిక్ చేసిన తర్వాత అది ఓపెన్ అయితే, పేజ్ ఓపెన్ అయితే మీ డీటెయిల్స్ మొత్తం, అంటే మీరు ఎంతమంది, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ మిమ్మల్ని అడుగుతుందన్నమాట. మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చేసేస్తే శుభ్రంగా మీకు 2,500 రూపీస్ కింద, అంటే అంతా మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, అంటే మన తిరుమలకి బుక్ చేసేటప్పుడు మీ ఏజ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎలా అడుగుతుందో ఇక్కడ కూడా మీకు అలాగే అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ పేమెంట్ ఉంటుంది, అక్కడ పే చేస్తే మీకు టికెట్ అయితే వచ్చేస్తుంది. ఇదండి నేను మీకు చెప్తానన్న అరుణాచలం అభిషేకం టికెట్స్ బుకింగ్ వ్లాగ్. సో మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ ఉపయోగపడుతుంది. సో నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్, నేను అందుకే రెండు సార్లు చూపించాను చూడండి. నేను చెప్పినట్టు మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళారంటే మీకు ఖచ్చితంగా 1 మంత్ బిఫోర్ మనం ట్రై చేస్తే ఖచ్చితంగా టికెట్ దొరుకుతుంది. సో మీరైతే ట్రై చేసి చూడండి. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్స్ పెట్టండి, అండ్ అక్కడ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారంటే మీకు అది యాక్టివేట్ అవుతుంది. సో నేను చేసే ప్రతి వ్లాగ్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఉంటానండి, మరి ఈ వ్లాగ్ మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.